అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లాల్గడి మలక్పేట్ మనకు షామీర్పేట్ టు సిద్దిపేట హైవేపై కుడి పక్కన ఉన్న లాల్గడి మలక్పేటలో ఉన్న పాత పురాతన కాకతీయుల కాలం నాటి ఒక అబండెంట్ శిథిల శివాలయానికి వచ్చాము. కనీసం భక్తులు ఎవరైనా దీన్ని కొంచెం పట్టించుకొని దీన్ని రిస్టోర్ చేసి ఉంటే చాలా బాగుండేది. థ్యాంక్స్ టు హరగోపాల్ సార్ ఈ ఆలయం గురించి వివరాలన్నీ మనకు ఇచ్చారు. ఈ ఆలయం గురించి లేకుంటే నాకు అసలు తెలిసేది కాదు. అంటే ఇదే దారిలో నేను మా ఊరికి వెళ్తుంటాను, కాకపోతే ఈ ఆలయం గురించి నాకు తెలియదు. పక్కనే రత్నాలయంకి చాలామంది వస్తారు, కానీ ఎందుకనో మరి దాతలు ఈ ఆలయం గురించి అసలు పట్టించుకోరు. ఈ ఆలయం స్ట్రక్చర్ చాలా బాగుంది. మనము కొంచెం అంతరాలయము గర్భాలయము వర్క్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. కొంచెం చిన్నగా రిస్టోర్ చేస్తే చాలా, అంటే తక్కువ కాస్ట్లో, మరీ అంత మొత్తం శిథిలం ఏం కాలేదు. పైన అంటే ఆలయ ముఖ మంటపము మరియు నవరంగ మంటపం చాలా బాగుంది. మనం దీన్ని రిస్టోర్ చేసి దీన్ని మళ్ళీ వాడుకలోకి తెచ్చుకుంటే, ఈ ఆలయం పునర్వైభవం తెచ్చుకుంటే చాలా బాగుంటుందని నేను ఆశపడుతున్నా. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ. తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి. మన ప్యాషన్ గురించి మనం ఎంత దూరం అని వెళ్తాం కదా, అదే ప్యాషన్ నన్ను ఈరోజు ఇక్కడి వరకు లాక్కొచ్చింది. మళ్ళీ ఒకసారి హరగోపాల్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఉంటాను. చూద్దాం రండి ఈ ఆలయ విశేషాలు. ఇది లాల్గడి మలక్పేట గ్రామం నుంచి వచ్చే దారి. టువర్డ్స్ షామీర్పేట్ సిద్దిపేట హైవే అన్నమాట. హైవేకి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. అయితే ఈ రోడ్కి దగ్గర, రోడ్కి లెఫ్ట్ సైడ్లోనే మనకు లాల్గడి మలక్పేట నుంచి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే కాకతీయుల కాలం నాటి ఒక అబండెంట్, అంటే నిరాదరణగా పడిన ఒక అద్భుతమైన శిథిల ఆలయం అన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు ఏం లేదు. ఒకప్పుడు రాజులు మహారాజులు ఎన్నో పూజలు అవి జరిగిన ఈ దేవాలయం ఇప్పటికీ ఇట్లా అంటే నిలిచి ఉంది. కాలాన్ని తట్టుకొని, కాలం పరీక్షకైతే నిలిచి ఉంది. కాకపోతే మనుషుల ముందట మాత్రం లొంగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనుషులకి మనం అనుకుంటాం దేవుడు మనకి ఏమైనా డబ్బు, ఆరోగ్యం ఇన్స్టంట్గా ఏమన్నా ఇస్తాడంటేనే దేవుడి దగ్గరికి వెళ్తాం. అదే దేవాలయం ఏమన్నా అవుతుంది, ఏమన్నా అయింది అంటే మాత్రం ముందుకొచ్చే వాళ్ళు మాత్రం చాలా 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 తక్కువ నాకు తెలిసి అయితే. కాబట్టి ఈ దేవాలయం ఇంతే అనుకోవాలి. చాలా అద్భుతమైన దేవాలయం. కాలానికి, కాల పరీక్షకు ఎదుర్కొని ఇంతవరకు అయితే నిలబడ్డదంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఇరుపక్కల ఈ ఆలయానికి, అంటే ప్రవేశ మంటపానికి ఇరుపక్కల అయితే శైవ ద్వారపాలకులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. చండీశ్వరులు అంటాం కదా, ద్వారపాలకులు. ఒక చేతిలో డమరుకం, ఇంకో చేతిలో త్రిశూలం పట్టుకొని ఉన్నారు. అద్భుతమైన ఉత్తరాశి ఇది. ఈ మంటపం కానీ, ఆలయ ముఖ మంటపం అంటాం కదా, ఆలయ ముఖ మంటపం కానీ ప్రధాన నవరంగ మంటపం కానీ ఇప్పటికీ చాలా అందంగా ఉన్నాయి. ఈ స్ట్రక్చర్స్ అయితే ఏం పాడు కాలేదు. మరి ఎందుకనో దీన్ని ఇట్లే నిరాదరణగా వదిలేసిండ్రు. కనీసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయినా లేకపోతే ఎండోమెంట్ వాళ్ళైనా మళ్ళీ దీన్ని రిస్టోర్ చేయడం మాత్రం చాలా ఈజీ. దీన్ని రిస్టోర్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇంకొకటి గమనించిందా, మనం ఇట్లాంటి పాములు మీద రివర్స్లో వచ్చేది మనం మోతే దేవాలయంలో చూసిన, మోతే వెంకటేశ్వర దేవాలయంలో, ఇంకా చాలా 2-3 టెంపుల్స్ నాకు ఇప్పుడు గుర్తు రావటం లేదు, కానీ చూసాం మనం. ఇదైతే శాండ్ స్టోన్, రెడ్ శాండ్ స్టోన్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా అందమైన నగిశీలు చెక్కి ఉన్నాయి ఈ పిల్లర్స్ పైన. అయితే నైస్ ఉన్నాయి చూడండి. కార్వింగ్స్ చాలా బాగా ఎక్కింది. చిన్న ఇంత అందంగా కష్టపడి కట్టిన ఈ దేవాలయం ఇట్లా నిరాదరణంగా ఉందంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కనీసం అంటే
దేవాలయాన్ని రిస్టోర్ చేయకుండా కనీసం టూరిస్ట్ మాన్యుమెంట్ లాగానైనా పెట్టి ఉండాల్సింది. ఎందుకంటే హైవేకి దగ్గరనే ఉంది కదా, పక్కనే షామీర్పేట ఉంది, రత్నాలయం ఉంది, లాల్గడి మలక్పేటలో పాండురంగ స్వామి దేవాలయం ఉంది, ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నూరుడుగుంట అంటే మనం ఇంకట అంటే గంధం తీయడానికి కానీ దానికని ఉపయోగించుంటారు. ఈ స్ట్రక్చర్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ ఇది నవరంగ మంటపం, ఆలయం యొక్క నవరంగ మంటపం ఇది. ఒకప్పుడు మహామహుల చేత పూజలు అందుకున్న ఈ దేవాలయంలో ఇప్పుడు బల్లులు గబ్బిలాలు రాజ్యం వెళ్తున్నాయి. పైన 3 అంచెల పద్మపత్రం. ఇక్కడ లలాట బింబం మనకు స్పష్టంగా అయితే కనిపిస్తలేదు, కాకపోతే 3 దేవుళ్ళు అయితే ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకుంటాను నేనైతే. ఇక్కడ పూర్ణ కలశాలు, ఇక్కడ పూర్ణ కుంభాలు ఉన్నాయి 2 పక్కల. స్తంభధార 2 పక్కల ఉంది. దీనికి కూడా అక్కడ ముఖమంటపంలో ఉన్నట్టు పాములు ఇట్లా రివర్స్ చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ స్పష్టంగా అంటే ఇక ఇక్కడ కనిపిస్తుంది. దీనికి కూడా ఇది అంతరాలయము. నవరంగ మంటపం దాటి ఇది అంతరాలయము, అంతరాలయం దాటి ఇది గర్భాలయం. ఓం నమ శివాయ. ఇది గర్భాలయం, గర్భాలయ ద్వారం. ఇది ఇక్కడైతే ఏం లేదు, వెనక నుంచి వెళ్దాం, చూద్దాం రండి. ఇక్కడ అంతరాలయం నుంచి గర్భాలయంకి వెళ్ళే దారి లోపల అంటే అస్పష్టంగా మనకి ఇక్కడ గజలక్ష్మి అమ్మవారిని చెక్కి ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా సునిశ్చితంగా చెక్కిన లత ధార, స్తంభధార 2 కనిపిస్తున్నాయి. ఆ పక్కన ఈ పక్కన ఈ ఉత్తరాసీను ద్వారం చెదిరిపోయింది. పక్కన మొత్తం చెట్టు, పెద్ద చెట్టే మొలిసింది, ఇదంతా పాడైపోయింది. బయట వాల్స్ అయితే ఇంకా కొంచెం ఉన్నాయి, ఒక లెవెల్ వరకు ఉన్నాయి. ఈ వాల్స్ మొత్తం 9 ఇంచ్ వాల్స్ ఉన్నాయి, చూసింది కదా మనకు అక్కడ ఏది గుండ్ల పోచంపల్లి దేవాలయం ఉంది కదా, అట్లా 9 ఇంచ్ వాల్స్ కనిపిస్తున్నాయి. ఇది గర్భాలయం బయట నుంచి చూద్దాం రండి. ఇది ముఖ మంటపము, ఇది నవరంగ మంటపము. ఇక్కడ మనం ఇందాక చూసినాం కదా, మొత్తం ముళ్ళ తుప్పలే అన్ని. అంతరాలయం దాటి గర్భాలయం. కూలిపోయింది. ఇది అంటే వాంటెడ్లీ కూలగొట్టినట్టే ఉంది నాకు తెలిసితే, లేకపోతే మరి ఇంత కూరంగానైతే కూలిపోదు. రాయి రాయి మొత్తం పక్కన పడి. అంటే గర్భాలయం అంతరాలయం 2 డిస్టర్బ్ చేస్తే సరిపోతుంది అనుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 2 అంచెల వాల్ లాగా క్లియర్గా. ఇది బయట వైపు, ఇది లోపల వైపు, మధ్యలో ఫిల్లర్ మీడియా ఉంటే అది ఉంటుంది. చాలా చిన్నగా ఉంది. ఇదైతే గర్భాలయం. గర్భాలయంలో శివుడు కంపల్సరీగా, శైవాలయం కదా, మనము
శైవ ద్వారపాలకులు చూసింది కదా, ఇది ప్రణాళి ఉంది. మనం దీనికి ప్రదక్షిణం చేస్తా చూద్దాం. ప్రదక్షిణ మార్గం చాలా ముళ్ళుంది. ఇక్కడ చాలా లోపల నుంచి నవరంగ మంటపంలో నుంచి పెకిలించిన రాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్తంభం పగిలిపోయింది. స్తంభం ఇట్లా పగలడం మాత్రం జస్ట్ ఇంపాసిబుల్. ఇది వాంటెడ్లీ పగలగొట్టినట్టే ఉంది. ఇదైతే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది మన లాల్గడి మలక్పేట శివాలయం యొక్క పరిస్థితి. ఇది ఆలయ అంటే ఇది పైకప్పు భాగం అనుకుంటా. ఇది అంతరాలయం కానీ గర్భాలయం యొక్క పైకప్పు భాగం అయి ఉంటుంది. ఈ రెండు పక్కన ఉండే గోడ రాళ్ళే ఉంటాయి. మన ప్యాషన్ మనని ఎంత దూరం తీసుకొస్తుందని చెప్పుకున్నాం కదా, అట్లనే మన పిచ్చి, మన ప్యాషన్ టువర్డ్స్ ద హిస్టరీ, మన కల్చర్, ఆ మూలాలు వెతుక్కుంటూ ఎంత దూరం అని వెళ్తాం. కానీ ఇట్లాంటివి ఎక్కువ ఆదరించట్లేదు మన ప్రేక్షకులు, ఎందుకనో పర్లేదు. అది అట్లానే మన ప్యాషన్ అయితే వదులుకోలేము కదా. థ్యాంక్స్ టు హరగోపాల్ సార్. ఈ టెంపుల్ రావడానికి చూడడానికి హరగోపాల్ సారే కారణము. హరగోపాల్ సార్ కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్. ఒకసారి మనకు కొత్త తెలంగాణ చరిత్ర బృందం వాట్సాప్ గ్రూప్లో దీని గురించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు. దాని ద్వారానే మనకి ఈ ఆలయం గురించి తెలిసిందనమాట. ఇక్కడ ముఖ మంటపానికి ఇక్కడ ఈ శిథిల శివాలయ ముఖ మంటపానికి ఎడమ పక్కన ఇక్కడ ఈ రాయి, పెద్ద రాయి ఇట్లా జాయిన్ చేసి ఇది ఉంది అంటే ఒక చిన్న ఉపాలయం ఏదైనా ఉండాలి నాకు తెలిసి. ఇక్కడ డిజైన్ కూడా డిస్కంటిన్యూ అయింది. అటువైపు ఉన్న డిజైన్ ఇటువైపు ఉంది కదా, ఇటు ఉంది, మధ్యలో డిజైన్ లేదు. అంటే ఇగో ఇది ఇక్కడ కూడా ఒక రాయి ఇట్లా వచ్చింది కదా, అంటే ఇది ఇక్కడ వరకు, ఈ ప్లేస్ వరకు ఒక చిన్నది ఇక్కడ వరకు, దాదాపు ఇక్కడ వరకు ఇలా వచ్చేసి ఇట్లా ఒక చిన్న ఉపాలయం లాంటిది ఏదైనా ఉండాలి. ఇంకా అది ఇక్కడ ఈ రాయి కూడా అట్లే ఉంది చూడండి, ఇది పొజిషన్లోనే ఉంది. ఇక్కడ కొన్ని శిథిలాలు ఉన్నాయి, ఇది కూడా పొజిషన్లోనే ఉంది. ఇక్కడ ఉన్న రాయి, ఈ పెద్ద బండ కూడా పొజిషన్లోనే ఉంది. అంటే ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ ఏదైనా ఉపాలయం లాంటిది ఉండాలి ఖచ్చితంగా కూడా. ఇక్కడ కుడివైపు కూడా డిస్కంటిన్యూ ఉంది. ఇక్కడ కూడా శిథిలాలు అంటే ఉన్నాయి. ఇక్కడ డిస్కంటిన్యూ ఉంది కాబట్టి అన్డిస్టర్బ్డ్ స్టోన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తుంది కదా. ఇక్కడ మధ్యలో ప్లస్ ఈ చివర, అంటే ఇక్కడ కూడా ఒక ఉపాలయం ఉంటుంది. ఈ ఆలయ ముఖ మంటపానికి అటు ఇటు ఉపాలయాలు ఇవ్వండి. షామీర్పేట మండలం లాల్గడి మలక్పేట గ్రామంలో ఉన్న శిథిల శివాలయ, కాకతీయుల నాటి శివాలయ విశేషాలు. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి ఈ ఆలయం యొక్క విశేషాలు తెలిసేలా షేర్ చేయండి. మన పురాతన ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
తప్పకుండా ఇలాంటి మంచి మంచి ఆలయాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఆలయంతో మీ ముందుకు వస్తాను. శుభమస్తు.